స్త్రీకే మళ్ళా మీ అమ్మ ఉంటే నేను ఉందా ఇంట్లో, మీ నాన్న ఉంటే నేను ఉందా, ఇక్కడ మొదలవుతుంది మొత్తం ఉన్నదంతా కూడా. పురుషుడు ఏంటి, మా అమ్మను విడిచిపెట్టా, తప్పేం లేదు, ఇక్కడ తప్పు లేనే లేదు. భార్య కోసం తల్లిని వదిలిపెట్టడం కూడా ఉండదు. అరే అవసరమైతే నిన్ను విడిచిపెడతా కానీ మా అమ్మను విడిచిపెట్టా అనేటువంటి సంస్కృతి మన భారతదేశం మనకిచ్చింది. యూకేలో అంటే మిగతా దేశాల్లో చొక్కా మార్చినంత తేలిగ్గా భార్యను మారుస్తారు. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళాలి అంటే మీరు ఎప్పుడైనా ఈ వీసా అప్లికేషన్లో పెళ్ళి అక్కడ ఆ అమెరికాలో ఉన్న అమ్మాయిని ఇండియాలో ఉన్నటువంటి మగపిల్లవాడు పెళ్లి చేసుకుంటే వాడు అక్కడికి వెళ్ళాలి కదా, వీసా ఫామ్ నింపేటప్పుడు వాడు అడిగే క్వశ్చన్లు వింటే ఎంత నవ్వుస్తుంది అంటే, ఎందుకు అంటే వాడు ఇది ఫస్ట్ వైఫా, సెకండ్ వైఫా, థర్డ్ వైఫా, ఫోర్త్ వైఫా, ఫస్ట్ క్వశ్చనే. ఎవరు మీ దుంపల దగ్గర మాకు అంతమంది ఉండర్రా బాబు, ఉన్నా కానీ మేము చెప్పాం, అంతమంది ఉండరు మాకు అఫీషియల్గా, మాకు ఎవ్వరు కూడా ఒక్కరే